హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియాలో ఒక చాలా ముఖ్యమైన చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే ఈ మధ్య వచ్చిన ఒక కొత్త మార్పు పారదర్శకతకు అలాగే గోప్యతకు మధ్య ఒక పెద్ద చర్చను రేకెత్తించింది. అసలు ఏంటా మార్పు, దాని ప్రభావం ఏంటి అన్నది వివరంగా చూద్దాం. సరే, మరి ఈరోజు మన చర్చలో ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి, ఆ తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, దీనికున్న పరిమితులు సవాళ్లు ఏంటి, ఇంకా ఆ తర్వాత వచ్చిన కొత్త డేటా ప్రైవసీ చట్టం అంటే డిపిడిపి యాక్ట్ గురించి, అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే పదాన్ని ఎలా మార్చేసింది, చివరగా దీనివల్ల ఇది సమాచారాన్ని నిరాకరించే హక్కుగా మారిపోయిందా అనే కోణంలో విశ్లేషిద్దాం. ముందుగా మొదటి అంశం, అసలు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అంటే ఏంటి? పారదర్శకత కోసం పౌరుడి చేతిలో ఇది ఎలాంటి సాధనం? చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టీఐ యాక్ట్ 2005 భారత పౌరులకు ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న సమాచారాన్ని పొందే హక్కునిస్తుంది. దీని వెనుకొన్న మూల భావన ఏంటంటే, ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ సంస్థల దగ్గర ఉండే సమాచారమంతా ప్రజలదే. ప్రభుత్వం కేవలం దానికొక కస్టోడియన్ అంటే సంరక్షకుడు మాత్రమే. సో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఆర్టీఐ యాక్ట్ను అంత విప్లవాత్మకమైనదిగా ఎందుకంటారంటే, చూడండి, ఇది ఆర్టికల్ 19(1)(a) కింద ఒక ప్రాథమిక హక్కు, అంటే సమాచారం తెలుసుకోవడం మన హక్కు. దీనివల్ల సాధారణ పౌరులు కూడా ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టగలిగారు. ఎన్నో అవినీతి కుంభకోణాలు, అధికారుల అసమర్థత బయటపడ్డాయి. అంతేకాదు, మీరు అప్లై చేశాక 30 రోజుల్లోగా సమాధానం ఇచ్చి తీరాలి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పారదర్శకత చట్టాల్లో ఇదొకటిగా ఉండేది. అందుకే ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఓకే, మరి ఇంత పవర్ఫుల్ టూల్ అంటున్నారు కదా, దీని ఒక పౌరుడు వాస్తవంగా ఎలా ఉపయోగించాలి? అప్లికేషన్ నుంచి అప్పీల్ వరకు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అప్లికేషన్. ఒక పౌరుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పిఐఓకి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత పిఐఓ 30 రోజుల్లోగా స్పందించాలి. ఒకవేళ అది ఎవరిదైనా ప్రాణానికి లేదా స్వేచ్ఛకు సంబంధించిన విషయమైతే 48 గంటల్లోనే సమాధానమివ్వాలి. వాళ్ళిచ్చిన సమాధానంతో మీకు సంతృప్తి కలగలేదనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ అపీలేట్ అథారిటీ అంటే FAAకి ఫస్ట్ అపీల్ చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగపోతే ఫైనల్గా సెంట్రల్ లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సెకండ్ అపీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ను ఒకసారి చూస్తే మనకు 3 ముఖ్యమైన స్థాయిలు కనిపిస్తాయి. మొదటిది డిపార్ట్మెంట్ లెవెల్లో ఉండే పిఐఓ లేదా ఏపీఐఓ. వీళ్లే మన అప్లికేషన్ను తీసుకుని ప్రాసెస్ చేస్తారు. వాళ్ల తర్వాత అదే డిపార్ట్మెంట్లో ఉండే ఫస్ట్ అపీలేట్ అథారిటీ అంటే FA. మనం మొదటి అపీల్ను వీళ్లు వింటారు. ఇక వీటన్నింటికన్నా పైన అత్యున్నత స్థాయిలో ఉండేవి ఇన్ఫర్మేషన్ కమిషన్లు అంటే CIC లేదా SIC. వీళ్లే ఫైనల్ అపీల్ బాడీస్. కావాలంటే తప్పు చేసిన అధికారులపై జరిమానాలు విధించే అధికారాలు కూడా వీళ్లకుంటాయి. అయితే ఈ సిస్టమంతా పర్ఫెక్ట్గా ఏమీ లేదు. దీనిక్కూడా కొన్ని పరిమితులు, సవాళ్లు ఉన్నాయి. పారదర్శకతకు అడ్డుగా నిలుస్తున్న ఆ అడ్డంకులేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ 8(1) కింద కొన్ని రకాల సమాచారాన్ని ఇవ్వక్కర్లేదు. దీనికి కొన్ని మినహాయింపులున్నాయి. ఉదాహరణకు దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు సంబంధించిన విషయాలు లేదా కోర్టు వద్దని చెప్పిన సమాచారం, ట్రేడ్ సీక్రెట్స్, క్యాబినెట్ పేపర్లు ఇలాంటివన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ లిస్ట్లో చివరిది చాలా ఇంపార్టెంట్. అదే అనవసరంగా గోప్యతకు భంగం కలిగించే వ్యక్తిగత సమాచారం అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన చర్చంతా ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతోంది. చట్టం వచ్చినప్పటినుంచి కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఒకటి, బ్యూరోక్రాటిక్ రెసిస్టెన్స్ అంటే చాలామంది అధికారులు ఆర్టీఐని ఒక తలనొప్పిగా చూస్తారు, సమాధానాలు ఆలస్యం చేస్తారు. రెండోది, వీక్ ఎన్ఫోర్స్మెంట్. సమాచారం ఇవ్వని అధికారులపై జరిమానాలు విధించినా అవి సరిగ్గా అమలు కావు. ఇక మూడోది, ఇన్ఫర్మేషన్ కమిషన్లలో ఖాళీలు. వీటిని భర్తీ చేయకపోవటంతో కేసులు పేరుకుపోతున్నాయి. వీటికి తోడు కొన్ని కోర్టు తీర్పులు కూడా కాలక్రమేణా ఈ చట్టం యొక్క పరిధిని తగ్గించాయి. ఇవన్నీ కలిసి ఒక పెద్ద మార్పుకు దారితీశాయి. ఆ పెద్ద మార్పు ఏంటంటే 2023లో వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. దీన్నే మనం షార్ట్గా డిపిడిపి యాక్ట్ అంటున్నాం. ఈ కొత్త డిపిడిపి యాక్ట్ ముఖ్యంగా మన పర్సనల్ డేటాను రక్షించడం కోసం వచ్చింది.
అయితే ఇది ఆర్టీఐ యాక్ట్లో ఒకే ఒక్క క్లాజ్ని, కానీ చాలా చాలా కీలకమైన క్లాజ్ని సవరించింది. అదే మనమిందాక మాట్లాడుకున్న సెక్షన్ 811J, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్కు సంబంధించిన నిబంధన. సరే, అసలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ క్లాజ్ని ఎలా మార్చారు? ఇంతకీ ఈ మార్పు ఎందుకు ఇంత పెద్ద చర్చకు దారితీసింది? ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మార్పు ఎంత పెద్దదో స్పష్టంగా అర్థమవుతుంది. పాత ఆర్టీఐ యాక్ట్లో వ్యక్తిగత సమాచారాన్ని నిరాకరించాలంటే దానికి ప్రజాప్రయోజనంతో సంబంధం లేదని, లేదా అది గోప్యతకు అనవసరమైన భంగం కలిగిస్తుందని నిరూపించాలి. అంతేకాని ఒకవేళ పెద్ద ప్రజాప్రయోజనముంటే మాత్రం ఆ సమాచారాన్ని ఇచ్చి తీరాలి. అంతేకాదు, ఒక యాసిడ్ టెస్ట్ కూడా ఉండేది. అంటే పార్లమెంటుకు నిరాకరించలేని సమాచారాన్ని పౌరుడికి కూడా నిరాకరించకూడదు. కాని డీపీ యాక్ట్ సవరణ తర్వాత చూస్తే ఇదంతా పోయింది. ఇప్పుడు అక్కడున్నది కేవలం ఒకే వాక్యం: ఇన్ఫర్మేషన్ విచ్ రిలేట్స్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంతే. ఈ మార్పు గురించి ఒక విశ్లేషణ ఏమని చెప్తోందంటే, ఇది సెక్షన్ 8(1)Jలో ఒక తీవ్రమైన మార్పు. దాన్ని కేవలం 6 పదాలకి కుదించేసింది. ఇంతకుముందు పారదర్శకత, గోప్యత ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యాలా వద్దా అని అధికారులు ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అవసరమే లేకుండా పోయింది. అయితే ఈ మార్పుపై ప్రభుత్వం తన వాదనను కూడా వినిపించింది. వాళ్ళేమంటున్నారంటే, ఈ సవరణ వల్ల గోప్యత హక్కుకు, సమాచార హక్కుకు మధ్య ఒక బ్యాలెన్స్ వస్తుందని. సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో ఇచ్చిన గోప్యతా తీర్పుకు ఇది అనుగుణంగా ఉందని చెప్తున్నారు. ఈ 2 చట్టాల మధ్య ఎలాంటి వైరుధ్యం ఉండకూడదనేది వాళ్ల ఉద్దేశం. ఇంకా ప్రజాప్రయోజనం ఉన్న విషయాలను ఆర్టీఐ యాక్ట్లోని సెక్షన్ 8(2) కింద ఇప్పటికీ బయటపెట్టవచ్చని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ విమర్శకులు మాత్రం ఈ మార్పు ఆర్టీఐ యాక్టును పూర్తిగా నీరుగార్చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సమాచారాన్ని నిరాకరించే హక్కుగా మారిపోతుందేమోనని భయపడుతున్నారు. వాళ్ల వాదనలోని కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటి అతిపెద్ద విమర్శ ఏంటంటే, యాసిడ్ టెస్ట్ను తీసేయడం. అంటే పార్లమెంటుకు ఇవ్వగలిగిన సమాచారాన్ని ఏ వ్యక్తికి నిరాకరించకూడదు అనే ఆ శక్తివంతమైన నియమం ఇప్పుడు లేదు. ఇది పౌరుల హక్కులకు పెద్ద దెబ్బ అని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడు అసలు సమస్యేంటంటే, అసలు ఏది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకొస్తుంది? ఎందుకంటే కొత్త డీపీ యాక్ట్లో పర్సన్ అనే పదానికి నిర్వచనం చాలా విశాలంగా ఉంది. కేవలం మనుషులు మాత్రమే కాదు, కంపెనీలు, సంస్థలు, చివరికి ప్రభుత్వమే ఒక పర్సన్ కిందకొస్తుంది. ఇది చాలా పెద్ద చిక్కుముడి. విమర్శకులేమంటున్నారంటే, ఈ విస్తృతమైన నిర్వచనాన్ని గనక ఉపయోగిస్తే దాదాపు ఏ సమాచారాన్నైనా ఏదో ఒక పర్సన్తో ముడిపెట్టచ్చు. అలాంటప్పుడు ప్రభుత్వ కాంట్రాక్ట్లు, అధికారుల నియామకాలు, వాళ్ల ఆస్తుల వివరాలు, అవినీతి ఆరోపణలు ఇలా దేని గురించి అడిగినా సరే అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి సింపుల్గా తిరస్కరించే ప్రమాదముంది. ఇక మరో ముఖ్యమైన విషయం, ఈ కొత్త డీపీ యాక్ట్ కింద డేటా ఉల్లంఘనలకు విధించే జరిమానా ఇది ఏకంగా 250 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. దీనివల్ల ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ ఏర్పడుతుందంటూ అంటున్నారు. అంటే ఈ 250 కోట్ల రూపాయల భారీ జరిమానా ఒక రకమైన భయాన్ని సృష్టిస్తుంది. దాంతో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, అంటే PIOలు సరైన సమాచారం ఇవ్వడానికి కూడా భయపడతారు. అనవసరంగా రిస్క్ ఎందుకని వాళ్ళ డీఫాల్ట్ రెస్పాన్స్ సమాచారం ఇవ్వడం నుంచి నిరాకరించడం వైపు మారిపోవచ్చు. అందుకే విమర్శకులు దీన్ని రైట్ టు డినై ఇన్ఫర్మేషన్ లేదా RDI అని పిలుస్తున్నారు. సో చివరిగా చూస్తే ఈ కొత్త సవరణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. పారదర్శకత వర్సెస్ గోప్యత, ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ఎక్కడుంది? ఇది ఇండియాలో జవాబుదారీతనం యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలకమైన ప్రశ్న. ధన్యవాదాలు.